బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి సమయం మొదలు కాబోతుంది. ఒకవైపు అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో వీటి పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో స్వజనులను, బంధుమిత్ర వర్గాన్ని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మిశ్రమమైన ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అధికంగా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. అనాలోచితమైన నిర్ణయాల వల్ల మీరు పెట్టే పెట్టుబడులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంటాయి. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరుంటారు. మానసికమైనటువంటి ఆందోళన పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కుటుంబ జీవితం, భార్యాభర్తలు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంతో అనవసరమైనటువంటి విరోధాలు మీ మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొట్టేటువంటి అవకాశం ఉంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీనారసింహ ప్రభుల వారిని విశేషంగా పూజించిన లక్ష్మీ నృసింహామవదేహి కరావలంబం, ఇది లక్ష్మీనారసింహ ప్రభుల వారికి సంబంధించినటువంటి కరావలంబన స్తోత్రం.
ఈ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయండి, జపించండి. లక్ష్మీ నరసింహ ప్రభుల వారిని విశేషంగా సందర్శించి తులసిమాలను అర్పించటం వల్ల మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.